రాష్ట్రంలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర మంత్రులు చెప్పారు. గతంలో దరఖాస్తులు చేయనివారు సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన గ్రామ సభల్లో అప్లై చేసుకోవాలని చెప్పారు. డిప్యూటీ సీఎంతో పాటు పలువురు మంత్రులు మంగళవారం నుండి ఈ నెల 24 వరకు జరుగుతున్న గ్రామ సభల నిర్వహణ, ప్రజల స్పందన, 4 పథకాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనున్న ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల అమలుకు దాదాపు 40,000 కోట్ల రూపాయలు వ్యయం అవుతాయని తెలిపారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నందున ఈ 2 పథకాలకు అత్యధికంగా దరఖాస్తులు వస్తున్నాయని తెలిపారు. రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు అనేది నిరంతర ప్రక్రియ అని, గతంలో దరఖాస్తు చేయనివారు ఈ గ్రామ సభలలో ఇవ్వొచ్చని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం ఇప్పటికే వచ్చిన దరఖాస్తుదారుల్లో ఇల్లు లేనివారు, ఇళ్ల స్థలముండి ఇల్లు లేనివారి జాబితా గ్రామ సభలలో తెలపాలని మంత్రులు తెలిపారు. దరఖాస్తు చేసుకోని వారికి తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు వివరించారు. ఇప్పటివరకు రేషన్ కార్డుల జారీకి అర్హులైన వారి జాబితా ప్రకటించలేదన్నారు. అన్ని దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అర్హులైన వారిని ప్రకటిస్తామన్నారు. నేడు జరిగిన గ్రామ సభలు విజయవంతంగా జరిగాయని, ఇందుకు జిల్లా కలెక్టర్లను అభినందించారు. ఈ 4 పథకాలకు సంబంధించి స్వీకరించే దరఖాస్తులలో తప్పనిసరిగా దరఖాస్తుదారుల పేరు, ఆధార్ కార్డు నెంబర్, చిరునామా, ఇంటి అడ్రస్ తదితర వివరాలను తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు. కాగా మంగళవారం రాష్ట్రంలో 4098 గ్రామాలలో గ్రామసభలను విజయవంతంగా నిర్వహించినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెల్లడించారు.